నిజంగా సంక్రాంతి దసరాలు అందరికి పండుగ అయితే అక్కినేని అఖిల్ అభిమానులకు అయితే ఈరోజు పండుగన సినిమా చూస్తుంటుంటే మాత్రం నిజంగా పిచ్చెక్కిపోతుంది అసలుకి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎట్లా రప్ప నరుకుతాడో ఈయనైతే అంతకు మించి నరికేసిండు సినిమాను మొత్తం. ఇంకా భాగ్యశ్రీ అందాలు అయితే స్క్రీన్ తెరపైన అందానికి అందం చుట్టిందని చెప్పుకోవచ్చు మనము. సో ఓవరాల్గా చెప్పాలనంటే అఖిల్ అభిమానులకు అయితే నిజంగా పండుగ ఒక లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వచ్చినాం, కానీ ఇంకో లెవెల్కి తీసుకొని వెళ్ళిపోయిండు. సో ఇప్పటి నుంచి అక్కినేని అభిమానుల ఎవరైనా అంటే నిజంగా చెప్తున్నాం, టాలీవుడ్ ఇండస్ట్రీ అందరూ జై కొడతారని చెప్పేసి అనిపిస్తుంది. ఒక 70% డైరెక్టర్ ప్రాణం పోస్తే 110% అఖిల్ మాత్రం ప్రాణం పోసాడు. ఆ నరకడం ఏందన్నా, ఇంతకుముందు ఫ్యాక్షనిజం అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు, బాలకృష్ణ. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా అక్కినేని అఖిలే గుర్తొస్తాడు. ఎందుకనంటే ఆ మాట తీరు, ఆ స్లాంగ్ మాట్లాడుతున్నా ఏదైనా చూస్తుంటే మాత్రం నిజంగా సినిమాకి ప్రాణం పెట్టేసినని చెప్పొచ్చు. నిజంగా కింగ్ కడుపులా కింగే ఉడతాడని చెప్పేసి నిరూపించడం వల్ల నిజంగా అన్న అట్లాంటి ట్రోలర్స్ ఎవడైతే ఉన్నాడో, అరే అందరు కూడా చెప్తున్నా అఖిల ఇట్టు కొట్టలే అంటే మనం బుట్టకు ముందే ఇట్టు కొట్టుండే సిసేంద్ర మూవీ నుంచి, తెలుసా మీకు అది? అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి చూడండి, లెనిన్ మూవీ అనేది చాలా జెన్యున్ గా ఇట్టు కొట్టిండన్న. సినిమా చూస్తుంటే నిజంగా పూనకాలు వస్తున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ అయితే నిజంగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మన్ అయితే నిజంగా నాటు సారా దాగి కొట్టినట్టుంది. సో ఓవరాల్ గా మూవీ మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సినిమా మాత్రం హైలైట్ సినిమా అని చెప్పొచ్చు. అఖిల్ గారి కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఏం యాక్టింగ్ అనా, ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా మాత్రం హైలైట్. అసలు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఏం చేసిందనా నిజంగా చెప్తున్నా. ఒక రంగస్థలం, ఒక దసరా, ఒక KGF చూస్తే ఎలా ఉంటుందో అంటే ఆ మూమెంట్లో కూర్చొని సీట్లు ఎట్లా చూస్తామో అందులోకి వెళ్ళిపోతాం. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అంటే చూడడానికి కొద్దిగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే నాకు మళ్ళీ KGF గుర్తొచ్చింది. అంటే చూడడానికి అఖిల్ గారిని చూపించడం కూడా అంత డిఫరెంట్ యాంగిల్ చూపించిండు. నిజంగా చెప్తున్నా అఖిల్ గారు ప్రాణం పెట్టింది సినిమాకి. అంటే మంచి పట్టుదలతో సినిమా ఇట్టు కొట్టాలన్నాడు, ఇట్టు కొట్టిండు. సినిమా రాసి పెట్టుకోండి. నాగార్జున ఫ్యాన్స్కి అంత పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఇది ఒక తెలంగాణ, ఆంధ్ర, మొత్తం ఆల్ ఇండియాలో ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అన్న సినిమా అయితే 100 కోట్లు పక్కా పెట్టైనా 100 కోట్లు దాటిపోతుంది. సినిమా మాత్రం రాసి పెట్టుకొని ఒక కొండ ఎట్లా దాడుతుందో అట్లా దాడుతుంది. ఇది మాత్రం ఓలన్నారని యాక్టింగ్ రాని ఓలని చెప్తారు. యాక్టింగ్ రాని వాళ్ళకి యాక్టింగ్ వస్తుందన్న. అందుకే యాక్టింగ్ చేసి చూపించింది కాబట్టి పర్ఫార్మెన్స్ లా నెంబర్ 1 అని చెప్పొచ్చు. అక్కినేని నాగార్జున నుంచి నెంబర్ 1. యాక్టింగ్ రాని వాళ్ళే ముందు యాక్టింగ్ చేసి చూపిస్తారు. ఎస్ ఈజ్ అఖిల్ నెలిల్ సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్న ఒకటే చెప్తున్నా, నాగార్జున ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు, అఖిల్ ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. రాసి పెట్టుకోండి, సినిమా బొమ్మ ఆధారు. సింహం లేచింది, ఇక పరిగెత్తుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగది. బ్లాక్ బస్టర్. జై నాగార్జున. అయ్యగారే నెంబర్ 1. మళ్ళీ చెప్తున్నా, అయ్యగారే నెంబర్ 1. సినిమా చాలా బాగుంది. గుళ్ళో ఇస్తారు ఆరతి. ఈ సినిమాలో ఉంది భారతి. హీరోయిన్ మాత్రం అయితే చాలా బాగా చూపించారు. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. మొత్తం శారీలో చూపించారు. నిజంగా ఆ అందాలు చూస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు సాంగ్స్ మాత్రం అయితే అదిరిపోయినాయి. అండ్ మ్యూజిక్ అయితే ఇక వేరే. ఇక తమన్ గారు అంటే ఇక చెప్పని అవసరం లేదు. ఆ మ్యూజిక్కి మొత్తం అందరు కూర్చోబెట్టారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించింది, సెకండ్ హాఫ్లో మాత్రం ట్విస్టులు మాత్రం అయితే వేరే ఉన్నాయి. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, ట్విస్టులు కానీ అయితే అదిరిపోయినాయి. అఖిల్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా విశ్వరూపం చూపించారు యాక్టింగ్ లో. నిజంగా స్లాంగ్, ఆ మాటల విధానం అయితే డిఫరెన్స్ అనిపించింది. నిజంగా ఒక పెద్ద సినిమా టైప్ అనిపించింది ఆ స్లాంగ్. నిజంగా వేరే లెవెల్. ఇంకా అఖిల్ గారు ఖచ్చితంగా మీరు కంబ్యాక్ కొట్టారు. నాగార్జున గారు మీ ఇంట్లో 2 కింగులు సార్. ఒకరు మీరు, ఒకరు మీ అబ్బాయి అఖిల్. 2 కింగులు వచ్చారు. వేరే లెవెల్ యాక్టింగ్, సూపర్. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా ఇట్టు కొట్టారు. అక్కినేని ఫ్యామిలీతో మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇవ్వాలి ఇది కాకుండా.